హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నైనా కిచెన్. ఈరోజు నేను చేస్తున్న రెసిపీ టొమాటో పాలకూర పప్పు. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 కట్టలు పాలకూర తీసుకున్నాను, 15 పచ్చిమిర్చి తీసుకున్నాను, 50 గ్రామ్స్ కందిపప్పు తీసుకున్నాను, 15 వెల్లుల్లిపాయలు తీసుకున్నాను, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నాను, 6 మీడియం సైజ్ టొమాటోలను కట్ చేసుకుని పెట్టుకున్నాను, అరకప్పు తురిమిన కొబ్బరి, అలాగే రుచికి సరిపడిన సాల్ట్ తీసుకున్నాను. ముందుగా కుక్కర్ పెట్టుకుని శుభ్రంగా కడిగిన కందిపప్పు వేసుకుంటున్నాను. కందిపప్పు ఉడకడం కోసం 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత టొమాటో యాడ్ చేస్తున్నాను, అలాగే పచ్చిమిర్చి వేసుకుంటున్నాను, వెల్లుల్లి వేస్తున్నాను, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడ ఉప్పు వేస్తున్నాను, శుభ్రంగా కడిగిన పాలకూర వేస్తున్నాను, అలాగే ముందుగా తురిమిన కొబ్బరిని యాడ్ చేస్తున్నాను. నార్మల్గా పప్పులోకి కొబ్బరి వేసుకోరు కొంతమంది, కానీ కొబ్బరి వేసుకుంటేనే చాలా టేస్ట్ వస్తుంది. ఇంకా పచ్చి కొబ్బరి అయితే ఇంకా బాగుంటుంది. ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయేంత వరకు అలానే ఉంచి మూతను ఓపెన్ చేయాలి. పప్పు ఉడికిందండి. ఇప్పుడు పప్పులో ఉన్న వాటర్ మొత్తం వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పప్పును రాముకోవాలి. వాటర్ సెపరేట్ చేస్తేనే పప్పు రామడానికి ఈజీ అవుతుంది. పప్పు రాముకున్న తర్వాత నేను ఇంతకుముందు వాటర్ సెపరేట్ చేశాను కదండి పప్పు నుంచి, ఆ వాటర్ యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పప్పులోకి పోపు పెట్టుకోవాలండి. ముందుగా కడాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, జీరా వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చిని తుంచుకుని వేసుకుంటున్నాను. అలాగే ఆనియన్స్, కరివేపాకు వేసుకోవాలి. కొంతమంది పోపులోకి వెల్లుల్లిపాయలు వేసుకుంటారండి. నేను ఆల్రెడీ పప్పులోకి వెల్లుల్లిపాయలు వేసుకున్నాను కాబట్టి ఆనియన్స్ వేసుకుంటున్నాను. పోపులోకి అన్నీ వేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ ధన్యవాదాలండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక 3 నిమిషాల తర్వాత ఆనియన్స్ బాగా మగ్గాయండి. ఆనియన్స్ మగ్గాయంటే పోపు రెడీ అయినట్టే. ఇప్పుడు పోపును పప్పులోకి యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలండి. అంతేనండి, టొమాటో పాలకూర పప్పు రెడీ అయింది. ఆంధ్ర తెలంగాణ వాళ్ళు వారానికి 4-5 సార్లు పప్పు చేసుకుంటారు కదండి. ఇలా కొబ్బరి వేసుకుని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నైనా కిచెన్.